అభివృద్ధి పొందన్నాడు కదా. కృపను గ్రహిస్తే ఫలిస్తే వ్యాపిస్తాం. ఖచ్చితంగా మేరలు ఏర్పరచబడతాయి. మనకు వాగ్దానాలు ఉన్నాయి కదా, జనములు నీ వెలుగునకు వస్తారు, ఆ వెలుగు చేత సమస్త చీకటి ఖండించబడుతుంది. యోహాను గారి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంతేనండి. అదే యోహాను గారు తన పత్రికలు రాశాడు, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. కాబట్టి చేరి వద్దాం. దేవుడు వర్తమానం ఇస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడని ఇష్టపడుతున్నాడు. ఇందాక చెప్పాం కదా, ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష దయచేస్తున్నాడు. ప్రేమించి దేవుడు వర్తమానాలు ఇస్తున్నాడు. మార్తలాగా పని పెట్టుకుంటే ఎట్లుంటుంది? మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారించి తొందరపడుచున్నా కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఆయన పాదముల యుద్ధ ఉండి మనం గడుపుతున్నప్పుడు ఆయన సన్నిధి ప్రకాశం చేత నింపబడతాం. ఖచ్చితంగా ఆయన సమాధానకరమైన సంగతులు, ఆయన కూర్చున్న సంగతులు పరిశుద్ధాత్ముడు క్రీస్తులో ఉన్నవాడు నేర్పిస్తూనే ఉంటాడు. అంతేకాదు ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఫలిస్తే తండ్రి అయిన దేవునికి మహిమ, మనకు క్షేమం. సో క్రీస్తునందు మనం సంపూర్ణం. మనం ఫలిస్తున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంపూర్ణంగా ఉంటాం. అది